తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో చాలా రసవత్తరమైన మరొక పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైనా ఉందంటే ఇది మెదక్కే. సో మెదక్కి సంబంధించి ఒక పక్క నుంచి బీఆర్ఎస్ నుంచి రామరెడ్డి నిలబడుతున్నారు, మరో పక్క నుంచి నీలం మధు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు, అలాగే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ ఇక్కడ బరిలో ఉన్నారు బీజేపీ నుంచి. సో ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురు మధ్య చాలా రసవత్తరమైన పోటీ అయితే జరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న పబ్లిక్ ఏంటి, అసలు పబ్లిక్ ఏమనుకున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, రానున్న ఎన్నికల్లో పబ్లిక్ అంతా కూడాను ఎవరు వైపు ఉన్నారు, ఎవరు వైపు మొగ్గు చూపుతారు అనేది కూడా మనం ఒకసారి తెలుసుకున్నాం. అక్కడ పెద్దవాళ్ళందరూ చాలా మంది కూర్చుని ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్ కాకా, మంచిగా పెన్షన్ వస్తుంది. సంగతి ఎట్లా అనిపించింది? కాంగ్రెస్ వచ్చింది కదా. వచ్చింది ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు భూములు ఇచ్చిండ్రు, గుంజుకున్నారు, ఇండ్లు ఇచ్చిండ్రు, గుంజుకొని కేసులు నడిపిస్తారు. ఇప్పటికి కేసులు ఉన్నాయా? ఇప్పటికి కేసులు ఉన్నాయి. ఇప్పుడు 30 సంవత్సరాలకు వస్తున్నది. ఇప్పుడు ఎవడు ఏం చేయలేడు మాది. ఎవరు గుంజుకున్నారు మీ భూములు? గుంజుకున్న సర్పంచులు ఇప్పుడు 10-12 మంది సర్పంచులు ఈ ఊరి మీద వాళ్ళందరూ అయ్యారు. ఎవడేం చేయలే మా ఊరి మీద. ఇప్పుడు మాది వచ్చి నేను చేస్తా అని చెప్పి అంటున్నాడు. మరి చేస్తాడా చేయడా భగవంతుని గుర్తా. మంచోడే, చచ్చిన వాళ్ళకు బతికిన వాళ్ళకు సాగులు చేస్తున్నాడు. మంచోడు. మా ఇంటికాడనే ఉంటాడు. మంచోడే. వేస్తా, తప్పక వేస్తాను. నీలమ్మదికి చెట్టుకు మొత్తము నీలమ్మదికే పడుతుంది. ఎందుకంటే మాకు అభిమానమైన మంచోడు. మీకు ఏమైనా చేస్తాడు? అసలు మస్తు చేసాడు, చాలా పనులు చేసాడు. ఇట్లాంటి వాళ్ళు పెద్ద మనుషులు పోయారంటే కావాలంటే 10 రూపాయలు ఆదుకుంటాడు. అన్నీ చేసాడు. ఏది కావాలంటే అది పోయి ఆడికి పోయి ఒట్టి వచ్చేది లేదు ఇప్పటి వరకు. అంత బాగా చేసింది. మీరే ఉంటారు? ఇదే ఊరే. నీలమ్మధు ఇంతున్నప్పటి నుంచి తెలుసు. చాలా వ్యక్తి మనిషి ఆయన. ఊరిలో నమ్ముతలేడు, ఊరిలో నువ్వు మాత్రం నెత్తి ఎక్కించుకుంటా. మంచోడు నీలమ్మధు. మధు మాత్రం మంచోడే. సరే, ఇప్పుడు బీజేపీలో కాంగ్రెస్ పరంగా కాంగ్రెస్ అంటే మాకు అభిమానం. ఇప్పుడే కాదు, ఇందిరాగాంధీ రాజ్యం అంటే ఇందిరాగాంధీ అన్నప్పటి నుంచి మాకు తెలుసు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకు తెలుసు. అవతల ఎవరున్నారో మాకు తెలియదు. అప్పటి వరకు మంచిగా ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తే ఇందిరాగాంధీ రాజ్యం చేసినట్టే ఆమె తెచ్చింది ఏముంది వీళ్ళు చెప్పు. ఇదంతా ఇందిరాగాంధీ ఇచ్చిందే, మొత్తం అంతా ఇందిరాగాంధీ ఇచ్చిందే. ఇందిరాగాంధీ చేసిన ప్రభుత్వమే ఇది. ఎవడు ఇంతమంది వచ్చి ఎవడు ఏం చేయలేడు కేసీఆర్. కట్నే కూలిపోతున్నాడు. ఆయన ఒకటి ఏం చేసిండు, పింఛన్లు పెంచిండు, ముసళ్ళకు ఆసరా చేసిండు, బియ్యం పథకం మంచిగా చేసిండు. అంతే. ఒకటి ఏంటంటే రైతు బంధు కానీ ఎవడైనా దాని మంది చనిపోతే వాళ్ళకు అది చేసిండు. ఈ మొత్తం ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఆయన తెలుగుదేశం ఉండే కదా, రేపు ఎలక్షన్లో ఎక్కడ చంద్రబాబు ఆయన వచ్చిండే అనుకో, ఈ రేవంత్ రెడ్డి ఆయనకు మొత్తం మిస్ అవుతుంది. ఈ తెలంగాణ మొత్తం కొండపోయి ఆయన పెడతాడు. ఇది మాత్రం పక్క. ఇప్పుడు మరి ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక పక్క నుంచి బీజేపీ అభ్యర్థి ఉన్నాడు. మధుకేస్తాడు. కాంగ్రెస్ పార్టీ మాకు ప్రేమ. ఎంతవరకు ఉండే రాజీవ్ గాంధీ వరకే ఉండే. అక్కడి నుంచి రాజశేఖర్ రెడ్డి లేవెట్టిండు. ఇక ఆ రాజశేఖర రెడ్డి పోయింది కాంగ్రెస్ పార్టీని అంతా మొత్తం పడుతున్నారు, డబ్బు సంపాదించుతుంది. అందుకని పేదల గురించి కాదు, ఇది ఒక్కసారి చూస్తాం అంతే. ఆడికలు మొత్తం భూస్థాపితం అవుతుంది. ఇక Please subscribe to KTV Telugu. KTV Telugu channel.